అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 20 జూలై 2025 ఆదివారం నుంచి 26 జూలై 2025 శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే, పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, అష్టమ చంద్రశుక్రుడు, భాగ్యశత బృహస్పతి, దశమ రవి బుధులు, ఏకాదశ కుజికేతులు సంచారం. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా ఆశించిన మేరకు శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యశత బృహస్పతి యొక్క బలం వల్ల దైవిక బలంతో చివరి వరకు ఇబ్బందులు పడేటువంటి వారు చివరిలో మంచి నిర్ణయాలతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. అష్టమ చంద్రశుక్రుడు సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో కాస్త అలజడి, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులు విందులు విలాసాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. మనోభీష్టాలు సిద్ధించే వారంగానే చెప్పుకోవచ్చు. దశమ రవి బుధుల యొక్క సంచారం వల్ల గతం కన్నా ఒక ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు. ఏకాదశ కుజికేతుల సంచారం వల్ల రుణ సంబంధితమైన, ధన సంబంధితమైన విషయాల్లో, వృత్తి వ్యాపార సంబంధితమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి సంతానార్థులకు శుభవార్తలు వింటారు. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు మీ మనసుకు సంతృప్తిని, అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు తులారాశి వారు. ఈ వారంలో ముఖ్యంగా షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం, వ్యాపార పరంగా కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం, ఫైనాన్షియల్ విషయాల్లో మీ ఆలోచన, మీ ప్లానింగు ఖచ్చితంగా విజయం సాధించుకుంటారు. లాభస్థిత కుజికేతుల సంచారం వల్ల మనం ఎక్కడో ఇన్వెస్ట్ చేసాం, పెట్టుబడులు పెట్టాం, ఫైనాన్స్ చేసాం, సకాలంలో రావట్లేదు, మనం ఎంత ఒత్తిడి పడుతున్నప్పటికీ, ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ పని అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఈ వారాంతంలో గతం నుంచి ఆగిపోయిన ప్రతి పనిలో కూడా పురోభివృద్ధితో, దైవ బలంతో, ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించుకుంటారు తులారాశి వారు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వారు, అంటే ఫైనాన్షియల్గా పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే ప్రతి పనిలో కూడా దైవబలాన్ని పొందేటువంటి తులారాశి వారికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులు, చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా దశమ రవి బుధుల సంచారం వల్ల గృహ నిర్మాణాలు, ఆస్తి సంబంధితమైన వ్యవహారాల పురోభివృద్ధిని సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. మరి ఈ రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. వారంలో ఒక 3 రోజులు ఆదివారం, మంగళవారం, శుక్రవారం విశేషంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. దీంతోపాటు మాతంగి కవచాన్ని మీరు చదువుకోవటం వల్ల తులారాశి వారికి ఈ వారంలో విశేషంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు కానివ్వండి, రుణధన సంబంధితమైన సమస్యలు కానీ తొలగిపోతాయి. శీఘ్రంగా సకల కార్యములు సిద్ధించేటువంటి ఈ యొక్క 3 పరిహారాలు మీరు చేసుకొని చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం తులారాశి వారికి కోరుకుందాం.